జగిత్యాల జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు మెట్పల్లి పోలీసులు. జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 6 ముఠాగా ఏర్పడి అసలు నోట్లకు రెట్టింపు దొంగ నోట్లు ఇస్తామని మోసం చేస్తున్నట్టు తెలిపారు డీఎస్పీ ఉమామహేశ్వర్. వీరి చేతిలో మోసపోయిన రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టినట్టు తెలిపారు. డీల్ చేసే సమయంలో ముఠా సభ్యులే పోలీసుల ముందు వచ్చి అసలు నగదును ఎత్తుకెళ్లినట్టు చెప్పారు. నిందితుల దగ్గర నుంచి కారు, బైకు, దాదాపు 15 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు డీఎస్పీ. 4 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరి ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి 2 కార్లు 2 బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో 2 పోలీసులు మన చెప్పి వస్తూ డబ్బులు లాక్కొని ఒరిజినల్ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయితే ఒక ముఠా వాళ్ళు. ఈ ముఠా వాళ్ళు దాదాపు సంవత్సరం నుండి 6 హైదరాబాద్లో 3, ధర్మపురిలో 1, కరీంనగర్లో 1, చెన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకున్నామని దాదాపు 10 లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాగే తేదీ 1/8/24 రోజున రాత్రి పెద్దలందు వద్ద దావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుని వస్తే నకిలీ 5 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించగా అతను 1 లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది. నిన్న ఆ టైంలో అతని దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మోసం చేసి లాక్కుపోయిన వ్యక్తుల గురించి సిఐ నిరంజన్ రెడ్డి ప్లస్ ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ రాజులు, మా పోలీస్ సిబ్బంది వారిని పట్టుకుని ఉన్న ఆలోచించగా వారి ఆశ గురించి తిరుగుతుండగా వెంకటరావుపేట వద్ద వీరేంద్ర ధాబాలో ఒక కారు, బైక్లపై వచ్చి 6 వ్యక్తులు ఉన్నారని సమాచారం దాకా మా పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఆ 6 వ్యక్తుల దగ్గర నుంచి ఆ నెక్సాన్ కారు, ఒక పల్సర్ బైకు, 14 కట్టలు, 500 రూపాయల డమ్మీ కట్టలు మరియు 6 సెల్ ఫోన్లు, నగదు 5,050 రూపాయలు పట్టుకుని నేరస్తులను